చిగురా సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉషా బ్లాగ్స్ 25 ఏంది రీతు గీ ఛానల్కి దుంకింది అనుకుంటురా ఇగో మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తుంది గాయ్స్ ఇక మా ఉషా మమ్మీని ఇలా పైకి లేపే బాధ్యత మీదే ఐ మీన్ ఛానల్ లేపేస్తారు పైకి ఇక ఛానల్ ఇలా పైకి లేపాలని నేను కోరుకుంటున్నా జరా మా ఉషా మాకు సపోర్ట్ చేయరి మా ఉషా మా ఛానల్ కనిపిస్తూ ఉంటా ఇక ఈమెతో నేను ఇక తెలుసా ఎట్లా తన్నులు తింటానో వీళ్ళతోని అవే ఇక మీకు డైలీ వ్లాగ్స్ పెడతా ఉంటా ఇక మా ఉషామ పెడుతుంది డైలీ వ్లాగ్స్ మీకు ఇక జర సపోర్ట్ చేయరు ఇక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇలా 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 కొట్టి వెళ్ళిపోరు మీరు నోటిఫికేషన్ల సంగతి నేను చూసుకుంటా ఆ బెల్ ఐకాన్ సంగతి మీరు చూసుకోరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా బ్లాగ్స్ 25. యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అని అంటే మన ఉషా మా సిస్టర్ మా ఓన్ సిస్టర్ ఏలూరులో ఉంటుంది వాళ్ళ ఈ దయ్యం వాళ్ళ పాప ఫస్ట్ పాప తర్వాత సెకండ్ వాడు ఉన్నాడు కదా గౌతమ్ గాడు ఆ చిత్తకాయతలు ఏరుకొని ఒక వీడియో చేసిన వాడు సో ఇద్దరు పిల్లలు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ లేదంటే కుకింగ్ వ్లాగ్స్ కానీ ఇంకా వాళ్ళ విలేజ్లో వీడియోస్ చేస్తూ ఉంటుంది అనమాట. విలేజ్ అంటే విలేజ్లో బయటకి ఎక్కడికి వెళ్ళదు ఆమె ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. సో ఆమె ఏమేమి చేస్తూ ఉంటుంది ఏంటనేది ఆమె లైఫ్ స్టైల్ అవన్నీ కూడా మనకి వీడియోల రూపంలో మనకి చూపించబోతుంది అనమాట. ఒకటి ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, మనము ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అనుకోవచ్చు, ఏదైనా కుకింగ్ వీడియోస్ అనుకోవచ్చు, ఏదైనా సరే పెడతా ఉంటుంది. బట్ ఏంటి అంటే ఈ వీడియో ఏంటి అని అంటే ఉషా వ్లాగ్స్ 25 అనే ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఇప్పటిదాకా ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సో మా సిస్టర్ని కూడా అలానే సపోర్ట్ చేయండి. మేమే ఫోర్స్ చేస్తున్నాం. యాక్చువల్లీ మాకంటే ఆమె చాలా టాలెంటెడ్, నాకంటే రీతు కంటే కూడా. యాక్చువల్లీ మా ఇంట్లో స్టార్ట్ చేసింది వీడియోస్ రీతునే. అందరినీ ఈ వీడియోస్లోకి యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి తీసుకొచ్చింది, టిక్టాక్లోకి తీసుకొచ్చింది రీతునే. అందరి ఐడియల్ క్రియేట్ చేసి మాకు అసలు ఆ ఐడియల్ క్రియేట్ చేయడం రాదు, ఏం రాదు. ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ ఏం రాదు. స్టార్టింగ్లో మాకు తెలియదు అసలు. 1 year బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, టిక్టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుండే. మీ అందరికీ మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్ ఏంటంటే మాకంటే చాలా టాలెంటెడ్, మంచి ఎక్స్ప్రెషన్స్తో చేస్తుంది. బట్ ఇప్పుడు మాత్రము కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్, కుకింగ్కి సంబంధించిన వీడియోస్, ఇంకా మనకి తెలుసు కదా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఎట్లా చేస్తున్నారు. నీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది నువ్వు చెయ్యి. ఎందుకంటే ఒక మెమరీ మీకు ఆల్రెడీ తెలుసు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే మా లైఫ్ మాకు ఒక మెమరీగా మిగిలిపోతుంది కాబట్టి మేము అట్లా చేసుకుంటూ ఉంటాము. అఫ్కోర్స్ అనవచ్చు మీరు, అబ్బా అట్లెందుకు యూట్యూబ్లో మనీ కోసం చేస్తున్నారు అది. అఫ్కోర్స్ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, మేము చేస్తున్నాం కాబట్టి మా సిస్టర్ని కూడా సపోర్ట్ చేస్తాం మేము. సో చేయందిస్తున్నాం అనమాట. నువ్వు కూడా చెయ్యి, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు నువ్వు ఇట్లా ఎప్పుడు అదే వండుకుంటూ అవే చేసుకుంటూ ఎందుకు అలా ఒక్కదాని వండిపోతా. పోనీ కనీసం మా దగ్గర రావడానికి కూడా దగ్గర లేదు, వేరే స్టేట్లో ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆమె అసలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బస్సులు పడవు, మళ్ళీ అంత దూరం నుంచి రావాలి అంటే 2-3 days వాళ్ళకి చాలా అది ఎన్వైర్న్మెంట్ సెట్ చేసుకోవడానికి అయిపోతూ ఉంటుంది. ఈ పిల్లలేమో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే ఏడవడం అట్లా చేస్తూ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇయర్లీ వన్సే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నువ్వు కూడా నీ ఫ్యామిలీ నీ లైఫ్ స్టైల్ని నువ్వు చూపించు అని చెప్పేసి నేనే చెప్పిన అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ అగైన్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఏ వీడియోస్ చేసినా కూడా చాలా పద్ధతిగా చాలా మంచిగా చేస్తాను అనమాట. సో ప్లీజ్ మా ఉషామ్మనే ఫేమస్, ఆమె ఎక్స్ప్రెషన్లతోనే వాడేస్తుంది, వంట అయితే వేస్తుంది అనమాట. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అంటే మా చెల్లె తమ్ముడిని వీళ్ళని చూసుకోవాలి కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మంచిగా డైలీ వ్లాగ్స్ పెడుతుంది, జర సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, పక్కన ఉన్న గంట సింబల్ని ఇట్లా కొట్టురి. గంట సింబల్ని కొట్టే బాధ్యత మీది, నోటిఫికేషన్స్ వచ్చే బాధ్యత మాది. చెప్పురి. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూసి కామెంట్ పెడుతూ మనం సపోర్ట్ చేస్తున్నారో ఉషా ఛానల్ని కూడా, ఉషా వ్లాగ్స్ 25 అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాత్రము, అది నెగిటివ్గా అయినా పర్వాలేదు, పాజిటివ్గా అయినా పర్వాలేదు, మీకు అనిపించింది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు మంచి కామెంట్ పెట్టాలని నేను అనను. ఆమె చేసిన వీడియోస్కి మీకేమనిపించింది, మీ మనసుకి ఏమనిపించింది అనేది మాత్రమే మీరు కామెంట్ చేయండి. కానీ మీరు కామెంట్ చేస్తేనే ఆమెకి నెక్స్ట్ ఏం చేయాలి వీడియోస్ అంటే, ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, నేను ఎలా కనెక్ట్ అవ్వబోతున్నాను అనేది అర్థమవుతుంది అనమాట. మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఇలా చేయండి అలా చేయండి అని మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సజెస్ట్
చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఏదైనా సరే ఒక కొత్తగా అడుగు పెట్టినప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను నా తరపు నుంచి నేను సపోర్ట్ చేస్తాను. బట్ మీ తరపు నుంచి కూడా మీ కామెంట్ల ద్వారా ఇప్పుడు మీతో మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేము కాబట్టి మీరు మీ కామెంట్స్ చూస్తేనే మీరు మాతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి కామెంట్ త్రూ మీరు ఆమెని సపోర్ట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసి. సో ప్లీజ్ ఇది ఉషా వ్లాగ్స్లో ఫస్ట్ వీడియో ఇది. సో అందరూ కూడా ఉషాని సపోర్ట్ చేయండి. మా ఓన్ సిస్టర్, మా ఫేసులు చూసి అందరు ట్విన్స్ అంటారు. ట్విన్స్ అనగానే లంబు జంబున ఒక గంగా మంగ లాగా, ఒక లంబు జంబు లాగా. మాకు ఒక షాప్ ఉండేది, అంటే 20 years నడిపినాం మేము. కిరాణా షాప్ ఉండేది మాకు, మమ్మీ డాడీ నడిపిండ్రు అనమాట. ఆ షాప్ రన్ చేసినప్పుడు పూచి తీసుకోవడం అట్లా ఉన్నప్పుడు అన్నప్పుడు డబ్బులు ఇచ్చేసి వెళ్తారనమాట వాళ్ళు. అప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ మీ డబ్బులు ఇవ్వలేదంటే ఇందాకే తీసుకున్నావు కదమ్మా అని అడుగుతారు. అది అట్లా మేము మమ్మల్ని గుర్తుపట్టకపోతుండే అనమాట. ఇప్పుడు కూడా ఫోన్ లో వాయిస్ గుర్తుపట్టారు. సేమ్ ఇద్దరు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే గుర్తుపట్టారు. అసలుకి ఉషానా చిన్నారా ఎవరని అడుగుతా ఉంటారు. ఇంట్రడక్షన్ చెప్పు. చిన్నారంటే వాళ్ళకి తెలియదు. చిన్నారంటే మల్లిక, మేము చిన్నారి అని పిలుస్తాం. మేము నా ముద్దు పేరు చిన్నారి. ముద్దు పేరు చిన్నారి, అందరు చిన్నారి అనే పిలుస్తారు మాక్సిమం. నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, మన రిలేటివ్స్ ఎవరు, మన ఫ్యామిలీ ఎవరు అనేది మీకు తెలుసు. కాబట్టి సో వీళ్ళు వచ్చిండ్రు. కొంచెము నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు, ఎందుకంటే వీళ్ళకి ఏమంటారు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎందుకంటే మాది ఎట్లుంటుంది అంటే వీళ్ళు 12 గంటలు వేస్తారు, బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ 1-2 గంటలకు మళ్ళీ తిని అన్నీ రెడీ ఉండాలన్నమాట. వీళ్ళు ఒకటి తర్వాత మేము మాత్రం ఆ కిచెన్లోనే మగ్గిపోవాలన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు తేయండి కుంభాలు తేయండి అని అంటారు. సో వీళ్ళకి కొంచెము వండి పెట్టడము, అవన్నీ చేసి పెట్టడము. ఇక హాలిడేస్లో కలిసినప్పుడే కదా వాళ్ళకి, వీళ్ళ మమ్మీ అయితే వెరైటీస్ అన్నీ చేస్తూనే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి కూడా ఏమైనా మొత్తం చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం అందరం కలిసి ఉండడము, ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నాము. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ సో అట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. ఎందుకంటే ఇయర్కి ఒక్కసారే వస్తుంది మా సిస్టరు. సో కొంచెం అంటే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి కొత్తగా మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన ఉషాని ఉషా వ్లాగ్స్ 25 అంటే 2025లో స్టార్ట్ చేసిందని దానికి ఒక నిదర్శనంగా మేము 25 అని పెట్టాల్సి వచ్చింది. 25 అంటే ఏంటి అని అనుకోకండి. సో ఉషా వ్లాగ్స్ 25 అనే ఛానల్ని స్టార్ట్ చేసిందనమాట. సో మమ్మల్ని అయితే రీతుని నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మన ఫ్యామిలీ మొత్తం కూడా ఉషాను కూడా మన ఫ్యామిలీలోకి తీసుకొని మీరు యాక్సెప్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక 15 days ఉంటారు. ఈ 15 daysలో మీకు ఒక 3-4 వీడియోలు అయితే వస్తుండొచ్చు. సో ఆ 3-4 వీడియోలు కూడా చూసి తర్వాత సింగిల్గా ఆమె షార్ట్స్ అవి ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ దయచేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా మన ఇంటి ఆడబిడ్డని ఎలా అయితే మనం సపోర్ట్ చేస్తామో అలా ఒక అక్కగా, చెల్లిగా, మన ఇంటి బిడ్డగా మీరు సపోర్ట్ చేయండి. ఇంకేమేమి వీడియోలు చేయాలనేది కూడా సజెస్ట్ చేయండి ప్లీజ్. ఆ సజెషన్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పటిదాకా యూట్యూబ్లో అయితే వీడియోస్ ఏం పెట్టలేదు, జస్ట్ నిన్నటి నుంచే ఒక 2-3 షార్ట్లు పెట్టింది. సో ఇక నుంచి మీరు సపోర్ట్ చేసినట్టయితే ఆమె మాకంటే మంచి ఎత్తులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీరు కూడా కోరుకోండి. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు కామెంట్ చేసి కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. ఎందుకంటే మనం కామెంట్ పెడితేనే ఆమెకు స్ట్రెంగ్త్ వస్తుంది. నేను ఇంత బాగా చేస్తున్నాను ఆ వీడియోస్, నేను ఇంకేం చేంజ్ చేసుకోవాలి అనేది మీరు మీ అభిప్రాయాన్ని, అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టమని చెప్పట్లేదు, పాజిటివ్ కామెంట్స్ పెట్టమని చెప్పట్లేదు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం మాత్రం కంపల్సరీ కామెంట్ త్రూ ఆమెకు తెలియజేస్తేనే ఆమె ఏం సరి చేసుకోవాలి, ఇంకెట్లా చేయాలి అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ దయచేసి మా సిస్టర్ని మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకు మాకంటే మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇప్పటిదాకా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని టంగు అనే బెల్ గంటను కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ సపోర్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. ఈ వీడియోకి మాత్రం ఒక 500 కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 ఎందుకు అన్నానంటే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది మాకు తెలియాలి, ఎంతమంది చూస్తున్నారు అనేది మాకు తెలియాలి. సో కామెంట్స్ మాత్రమే అడుగుతున్నాం మేము. ఎస్, చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట, రీచ్ అవుతుంది. యా, సో మీరు మాత్రము సపోర్ట్ చేయండి. మీరు లేకపోతే మేము లేము. మీరు వీడియోస్ చూస్తేనే
మేము వీడియోస్ చేయడానికి మాకు ఎనర్జీ వస్తుంది అనమాట, స్ట్రెంగ్త్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. Follow for more videos. Yours, Usha. మా మమ్మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మా మమ్మీ కొంచెం మంచి మంచి వీడియోస్ పెడుతుంది చిన్నలాగా. కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న అని రీతుని ఎలా సపోర్ట్ చేశారో అలాగా. చిన్న అంటే ఈ మల్లికా రాఘవేందర్, రీతు అంటే ఆ రీతు. వాళ్ళని ఎలాగైతే ఆదరించారో మా మమ్మీని కూడా అలాగే ఆదరించి, వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఇంకా బాగా నచ్చితే కమెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, మేము తీసుకుంటాక రెడీ. కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. గట్టిగా కొట్టండి. మీరు కొడితే చాలు వీడియోస్ టక్ 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 వచ్చేస్తాయి. నచ్చకపోతే ఈ బగులుతుంది ఆడ వీడియోలు టక్ రాకపోతే. అవమానించానా? హట్ అయ్యి షాక్ అయ్యి ఆశలు సమాధి చేస్తూ చెదిరింది. ఆపండి, నేనేదో సింపతి కోసం కొంచెం చేస్తుంటే అందరికి నువ్వంటావు. వీడియోలో స్టార్ట్ చేయలేదు, అప్పుడే సింపతి కోసం అంట. అలా చేస్తే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారేమో నన్ను ఓవరాక్షన్ చూసి. ఓవరాక్షన్ రారు. ఇది కూడా కరెక్టే కదా సార్? థ్యాంక్ యూ. ఉన్నోళ్ళు థ్యాంక్ యూ మ్యామ్. చెప్పమ్మా. వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫాలోవర్స్ కూడా అన్ఫాలో చేసిపోతారు. వద్దు ప్లీజ్, మా మమ్మీ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్న ఛానల్ని, రీతు ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారు. మీరు మా మమ్మీ ఛానల్ని సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ టైం నేను కూడా ఛానల్ పెట్టుకుంటా. అన్సబ్స్క్రైబ్ చేసుకొని పోతారు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా. ఆగండి, సర్లే మీరు అంత బాధపడితే నేను ఛానల్ పెట్టుకోండి. మా మమ్మీ ఛానల్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఏం మాట్లాడాలి? మైక్ ఇచ్చి హాయ్, హలో, నమస్తే. ఎందుకు నవ్వుతండ్రి? ఇట్స్ ఫ్యామిలీ పార్టీ. రాత్రి 2 గంటలకు పడుకుంటారు. మేము ఎంత వర్క్ లో ఎంత స్ట్రెస్ ఉంటే మేము అట్లా 2 గంటలకు పడుకుంటాం, 12 గంటలకు లేగుతాం. 2 గంటలకు పడుకుంటూ 12 గంటలకు లేస్తారు. రీతు నువ్వు చెప్పు. రీతు నువ్వు చెప్పు. లే రాజా, లే గర్జించు రాజా. హాయ్ నమస్తే. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉషా వ్లాగ్స్ 25. రావట్లేదా అంటే నీ ఛానల్. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ చిటికలు చాలు థ్యాంక్ యూ. ఇప్పుడు మా మమ్మీ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనమాట. మీరు రాస్తే నేను చెప్తా. మా మమ్మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మా మమ్మీ టిక్టాక్ నుంచే చేస్తుంది అనమాట వీడియో. దాన్ని గంట సేపు ఉరికిపించిరు, అట్లా అంత ఐసవాడి చెప్తుంది. ఓకే, నువ్వు అలా యోగా చేస్తున్నావు గీతు? నేను కాదక్క, చిన్న మెడిటేషన్ చేస్తుంది. నువ్వు చెప్పు, నువ్వు కంటిన్యూ చేయి. మా మమ్మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. అన్నిసార్లు చెప్పుకుంటావు, నువ్వు మాత్రం అసలు మ్యాటర్ కొత్తలేవు. అందుకే నవ్వుతున్నా. ఏ ఆగండి, ఈమె చెప్పింది ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది. చెప్పింది ఈమె చెప్పింది, ఈమె కూడా చెప్తుంది. మనం పోదాం పండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అసలు కంటెంట్ ఏంటి, వీడియోలో చెప్పిండ్రు. మమ్మీ కొత్తగా యూట్యూబ్ కొత్తగా చేసిందిలే మచాన్ని. తర్వాత మ్యాటర్లోకి రా.